అందరికీ నమస్తే అండి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? యాక్చువల్ నేను మొన్న 3 రోజుల కిందట ఆయన వైసీపీకి రిజైన్ చేసిన రోజు 2 రోజుల కిందట నేను చేసిన వీడియోలో ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు అని చెప్పాను. సో ఆయన కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నమాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆయనతో చర్చలు జరుపుతున్నమాట వాస్తవం. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీతో సింబల్తో పోటీ చేస్తే, హస్తం సింబల్తో పోటీ చేస్తే ఏమైనా రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత వలన, ఆ పార్టీ అంటే హస్తం అంటే ఉన్న వ్యతిరేకత వలన పడాల్సిన ఓట్లు కూడా పడవేమో అనే ఒక చిన్న భయం ఉంది. సో అందుకే కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా ఒక భయం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ గారు 2014లో ఇండిపెండెంట్గా గెలిచారు. అప్పుడు ఆయనకు ఆటో సింబల్ వచ్చింది. సో ఆటో సింబల్ రావడంతో అది ఆయనకు పాజిటివ్గా మారి ప్రచారానికి దానికి ఈజీగా బాగుంది కాబట్టి ప్రచారం బాగా ఉపయోగపడి దాంతో గెలవగలిగారు. సో ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ సింబల్ హస్తంతో గెలిచారు. 2014లోనేమో ఆటో సింబల్తో గెలిచారు. ఇప్పుడు ఈసీ ఆటో సింబల్ని ఎత్తేసింది. ఆటో సింబల్ మన రాష్ట్రం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆటో సింబల్ని ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కారు సింబల్ని పోలినట్టు ఈ ఆటో సింబల్ ఉంది, ఆటో బస్సు కారు ఇది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, ఇది మా సింబల్ని పోలినట్టు ఉంది అని కంప్లైంట్ పెట్టడంతో ఈసీ దాన్ని యాక్సెప్ట్ చేసి గత సంవత్సరం నుంచి 2023 నుంచి కూడా ఆటో సింబల్ని ఎవరికి కేటాయించట్లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించట్లేదు. కాబట్టి ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తే ఆటో సింబల్ రాదు. సో ఆటో సింబల్ వస్తే గతంలో 2014లో ఆయనకి సింబల్ అది కాబట్టి జనంకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నియోజకవర్గంలో ప్రచారానికి ఈజీ అవుద్ది కాబట్టి అది ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ సింబల్ వస్తే బాగానే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రాదు. ప్లస్ హస్తం సింబల్లో ఒక భయం ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఏ సింబల్ వస్తుందో తెలియదు. అది నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ పరిశీలన అంతా అప్రూవ్ అయిన తర్వాత సింబల్ వస్తుంది. సింబల్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 15 రోజులు మాత్రమే జనంలోకి తీసుకువెళ్ళడానికి ఉంటుంది. సో అది జనంలోకి ఎంత విస్తృతంగా వెళ్తుందో తెలియదు. సో అందుకే ఆ భయం ఉందన్నమాట. సో ఆయన యాజ్ ఆర్ నౌ ప్రస్తుతానికైతే ఏ విధంగా ఇండిపెండెంట్గా వెళ్ళాలా లేదా కాంగ్రెస్తో వెళ్ళాలా అనేది డిసైడ్ అవ్వలేదు. ఆయనకు మనసులో ఇండిపెండెంట్గా వెళ్ళాలని ఉన్నప్పటికీ సింబల్ విషయంలో ఏదో వస్తుందో తెలియదు, అది మార్కెటింగ్ పొలిటికల్ జనంలోకి తీసుకెళ్ళడం కష్టమవుద్దేమో అనే ఆలోచనతో కాంగ్రెస్లోకే వెళ్ళే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పెద్ద స్థాయి నాయకులు కూడా ఆయనతో డైలీ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయనకు కొంత స్వేచ్ఛనిచ్చారు, అన్ని విషయాల్లో కూడా ఆయనకు స్వేచ్ఛనిచ్చారు. దాంతో ఆయన 90% కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ తరపునే పోటీ చేసే అవకాశం ఉంది. సో ఆయన ఒకవేళ పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి అక్కడ మొదటి దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కరణం వెంకటేష్ గారు ఓడిపోవడం దాదాపుగా ఫిక్స్ అవుద్ది ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీలోకి దిగితే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కరణం గారు గెలవడానికి ప్రధాన కారణం కొన్ని పోలింగ్ బూతులు, కొన్ని విలేజెస్ ఏకపక్షంగా 100కి 100% కరణం వాళ్ళకు సపోర్ట్ చేశారు. మత్స్యకార గ్రామాలు, తీర గ్రామాలు, చేనేత గ్రామాలు వీళ్ళన్నీ కూడా వేటపాలెం, అలాగే చీరాల రూరల్ మండలం ఈ పల్లెల్లో ఏకపక్షంగా టీడీపీకి వేశారు. ఆమంచి కృష్ణమోహన్ గారి మీద ఉన్న వ్యతిరేకత, వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ అనేక కారణాలతో. అలాగే సో ఇప్పుడు ఆ మత్స్యకార గ్రామాల్లో వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉంది. ప్లస్ కరణం వర్గం మీద, కరణం గారి మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది. వీళ్ళు ఎమ్మెల్యే అయ్యారు తప్ప వీళ్ళేమీ చేసిందేమీ లేదు. సో ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి, పైగా డెవలప్మెంట్ కూడా ఏం లేదు, అలాగే కొంత కరప్షన్ కూడా ఎక్కువగా ఉంది అనే ఆలోచనతో ఇప్పుడు తీర ప్రాంత గ్రామాల్లో కొంత మార్పు వచ్చింది. అందుకే కృష్ణమోహన్ గారు ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా, ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా చాలా గ్రామాలు ఇండివిజువల్గా వాళ్ళే కృష్ణమోహన్ గారిని కలిసి పోటీ చేయండి అని చెప్పడం, ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ ఉండి మీటింగులు పెట్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం దాదాపుగా ఖాయం. సో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు ఉంటుంది అసలైన పోటీ. ఇక్కడ టీడీపీ తరపునేమో ఎంఎం కొండయ్య గారు, వైసీపీ తరపునేమో కరణం వెంకటేష్ గారు, కాంగ్రెస్ పార్టీ తరపునేమో ఆమంచి కృష్ణమోహన్ గారు.
సో ఈ ముక్కోనపు పోటీ జరుగుద్ది. ఈ ముక్కోనపు పోటీలో ఎవరి గెలుపు ఎలా ఉంటుంది అనేది ఊహించడం కష్టం. కానీ మన ఛానల్లో మాత్రం ఎక్స్క్లూజివ్గా నేను చెప్పేస్తా. పోలింగ్కి ఒక 4-5 రోజుల ముందే చెప్పేస్తా ఎవరు గెలిచే అవకాశం ఉందని. ఎందుకంటే అక్కడ మనం స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఆ నియోజకవర్గంలో బూత్ల వారీగా కూడా మనం క్యాలిక్యులేషన్ చేయగలం, పర్టికులర్గా ఉన్నదన్నట్టు చెప్పగలం. సో పోటీ నామినేషన్స్ వేసిన తర్వాత ప్రచారం జరుగుతున్నప్పుడు ఈ చీరాల నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారబోతోంది. ఎందుకంటే సీరియస్ ఫైట్, ముక్కోన పోటీ జరగబోతోంది కాబట్టి. సో 3 భిన్నమైన సామాజిక వర్గాలు, ఒకరు బీసీ, ఒకరు కాపు, ఒకరు కమ్మ, 3 భిన్నమైన పార్టీలు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం మనకున్న సమాచారం ఆమంచి కృష్ణమోహన్ గారు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయడం ఖాయమైంది యాజ్ ఆన్ నౌ, ఇప్పుడున్న పరిస్థితి. థ్యాంక్ యూ.